సోమవారం వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరపురం మండలం ఖండ్రిక గ్రామంలో గల దివంగత మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అబ్బు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధునిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా, కేంద్ర మంత్రిగా దేశానికి దీన జనోద్ధరణకు విశేష సేవలు అందించిన దివంగత బాబు జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తాతపూడి రాజేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాలంగి కిషోర్, గూటం సత్యనారాయణ, కొమ్ము చిట్టిబాబు, కొమ్ము బాబురావు, మాజీ సర్పంచ్ వంగా శ్రీనివాస్, ఎంపీటీసీ ఎం దుర్గారావు, గ్రామ పెద్దలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంతో అభివృద్ధి చెందాం, కానీ ఇంకా మార్పు జరగవలసింది ఇంకా చాలా చాలా ఉంది. మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలాగే జగజ్జీవన్ రావు కానీ, మరి జగజ్జీవన్ రావు గారు ఉపరాష్ట్రపతి చేశాడు. మరి ఆయన ఎన్నో కష్టాలు అధిగమించి పోరాటం చెంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మరి సంఘాలని, మన హరిజన వాళ్ళని కూడా అన్నిటిని కూడా అరుంధతి సంఘం అంతా కూడా ఈ రోజున మరి ఎంతో పైకి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే మరి జగజ్జీవన్ రావు గారు. మన జగజ్జీవన్ రావు గారి ఆశయాలను మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆచరించి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. పోరాటం అనేది ఎప్పుడు ఉండదు, జీవితాంతం మార్పు అనేది అలాగలా వస్తూ ఉంటుంది. ఒకేసారి మార్పు రావడం అన్నది మనం అంత బేగా మన కుటుంబీకులే బేగా మారం, కానీ మార్పు జరుగుతుంది. చాలా సంతోషం. ఈ శుభ సందర్భంగా మీరు అందరు కలిసికట్టుగా ఇవాళ జగజ్జీవన్ రావు గారి జయంతి 119వ జయంతి సందర్భంగా ఆనందంగా గడుపుకుందాం. అందరూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.